దెన్ అదర్స్ కెన్ రిప్లికేట్. అందరూ దాన్ని అమలు చేసుకుంటారు. అడాప్షన్ చాలా వరకు ఈ కార్యక్రమం ఇన్నోవేటివ్గా ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలు చాలా ఉంటాయి, అవి కూడా సెంట్రలైజ్ చేసి చాలా వరకు పబ్లిక్ తెలియకపోతే అది కూడా మోటివేట్ చేసి ఎడ్యుకేట్ చేయడం వల్ల సక్సెస్ అది కూడా చేస్తాం. అంటే ఇప్పుడు అల్టిమేట్గా ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్. ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఒక నాయకుడు పార్టీ అధ్యక్షుడిగా ఉండి ముఖ్యమంత్రి అవుతాడు. అదే సమయంలో పార్టీ అధ్యక్షుడిగా ఉంటే చాలా మంది పనిచేస్తారు. ఇప్పుడు రెండు బాధ్యతలు వచ్చిన తర్వాత పార్టీ వాళ్ళు తప్పు చేసినా, ప్రభుత్వంలో తప్పు చేసినా ఆ తప్పు ఆ నాయకుడికి, ఆ పార్టీకి వస్తుంది. దట్ ఈజ్ ఏ బ్యూటీ. ఎంఆర్ఓ తప్పు చేసినా ఆ తప్పు నాకే వస్తుంది. అరే ఈయనకోటి వేసాం, గట్టిగా చేస్తారనుకున్నాం, ఫర్మ్గా ఉంటాడనుకున్నాం, ఏంటి ఈయన కంట్రోల్ చేయలేకపోతున్నాడు అని అంటారు. కార్యకర్త సరిగ్గా ప్రవర్తించకు, చూశారా ఈ కార్యకర్తను కంట్రోల్ చేయలేదు, వదిలిపెట్టాడు ఊరి మీద అని మళ్ళీ అంటారు. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకొని పరిపాలన చేయాలి. ఏని దట్ ఈజ్ నన్ ఆఫ్ దర్ డ్యూటీ. అలాంటి వాళ్ళు ఉంటే చాలా ఫర్మ్గా ఉంటాం. వాళ్ళొక తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళొక ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారం చెప్తే అలాంటి అధికారులు డెఫినెట్గా ఫర్మ్గా ఉంటా, చాలా సీరియస్గా ఉంటుంది. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈజ్ ఎ పొలిటికల్ గవర్నెన్స్ అని పదే పదే చెప్తున్నాను నేను. ఈరోజు మీరందరూ ఉన్నారా? లాస్ట్ టైం మా కార్యకర్తలు ఇంటింటికి పోయి సూపర్ 6 కార్యక్రమాలు చెప్పారా లేదా? నమ్మించారా లేదా? ఓట్లేస్తే వచ్చామా లేదా? వచ్చాక నేను ముఖ్యమంత్రి అయ్యాను. ముఖ్యమంత్రి అవుతానని ట్రాన్స్ఫర్ చేసి సీఎస్ను కూడా ట్రాన్స్ఫర్ చేసే అధికారం నాకు ఉందా లేదా? మరి దట్ ఈస్ ది డెమోక్రసీని అర్థం చేసుకోవాలి. ఆఫీసర్లు కూడా తప్పు చేయకూడదు. అవన్నీ కూడా క్లియర్గా చెప్తున్నా, అవన్నీ కరెక్ట్ కాదు. వాళ్ళ పద్ధతులు బట్టి వాళ్ళు చేసుకుంటారు. కానీ ఓవరాల్గా పార్టీ వాళ్ళు ఉంటారు, ప్రజలు ఉంటారు, న్యూట్రల్స్ ఉంటారు, అవతల వాళ్ళు ఉంటారు. అందరికీ న్యాయం చేయడం ముఖ్యమంత్రిగా నా బాధ్యత. కానీ తెలుగుదేశాన్ని మరిచిపోతే మళ్ళా నేను ముఖ్యమంత్రిగా ఉండాలి కదా, ఓటు అడగాలి కదా పోయేసి వీళ్ళు. ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. ఒక్కడే కాదు, రాష్ట్రం అంతా ఉన్నాయి. మామూలు కేసులు పెట్టలేదు. ఇది అంటే ఒక అరాచక పాలనకి పరాకాష్ఠది. సరే నాకు జరిగిందని కాదు నేను చెప్పడం. ప్రతి ఒక్కడి పైన 20 కేసులు, 30 కేసులు, 40 కేసులు పెట్టేయడం, చీటికి మట్టు కేసులు పెట్టడం. అన్నీ ఉన్నాయి. చట్టపరంగా ఏమేమి ఉన్నాయో అవన్నీ చేస్తాం. ఇప్పుడు మీ మీద ప్రెస్ వాళ్ళ పైన పెట్టారు, నేను అధ్యయనం చేస్తున్నా. ప్రెస్ వాళ్ళ పైన పెట్టిన కేసులన్నీ కూడా ఒక జీవోని ఇష్యూ చేసి తీసేస్తాం. 5 ఏళ్లలో ఎక్కడ ప్రెస్ వాళ్ళ పైన పెట్టినా ఆ కేసులను రద్దు చేస్తాం. ఇది అన్డెమోక్రటిక్. ఈవెన్ దెర్ ఆర్ సుప్రీంకోర్టు డెసిషన్స్ ఆల్సో. రాజకీయ కక్షతో ప్రెస్ వాళ్ళ పైన కేసులు పెట్టడం ఏంటి? ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ? మీకు ఏది లేకపోయినా కేసులు పెట్టారు. అవన్నీ కూడా తీసేస్తానని చెప్పాను. ఒక ఆర్డర్ ఇస్తాం, తీసేస్తాం. అట్లా కుప్పంలో ఆక్సిజన్ ప్లాంట్లు 2 పనిచేయడం లేదు. దాంతో కాకుండా ₹1 కోటి విలువ చేసి ఆధునిక పరికరాలు పనిచేయడం లేదు, మూలలు పడ్డాయి. ఓకే, అవన్నీ కూడా ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం. అంటే అందుకని నేను ఉన్నప్పుడు ఏం చేశామంటే ఒక సిస్టమ్ పెట్టాను. ఎక్విప్మెంట్ అంతా కూడా రిపేర్ చేయడం అవుట్ సోర్సింగ్ పెట్టాను. కొత్త ఎక్విప్మెంట్ కూడా స్టాండర్డైజ్ చేసి వాళ్లే పెట్టి వాళ్లే మెయింటైన్ చేసే పరిస్థితి తీసుకొచ్చి అన్నీ పోయినాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మొత్తం కొత్త డిసీజ్ వచ్చిన తర్వాత ఆక్సిజన్ ప్లాంట్స్ చాలా ముఖ్యం. విల్ స్టిల్ ఇమీడియట్ గా విల్ టేక్ యాక్షన్. సబ్ రిజిస్టర్ డిపార్ట్మెంట్ లో ఎక్కువ ఎనీవేర్ కింద చేసే రిజిస్ట్రేషన్ వల్లనే భూవివాదాలు ఎక్కువ వస్తున్నాయి. అంటే ఎనీవేర్ కూడా భూ రిజిస్ట్రేషన్లు ఇప్పుడు కాదు, ఇది నేనున్నప్పుడు పెట్టాను. మిస్యూజ్ కాలా, రికార్డు తారుమారు చేస్తున్నారు.
రికార్డులు ట్రాన్స్పరెంట్గా ఉంటే ఎక్కడున్నా అదే రేట్ ఉంటుంది, అదే ప్రొసీజర్ ఉంటుంది, ఆటోమేటిక్గా అయిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎనీవేర్ రిజిస్ట్రేషన్ వల్ల ఎక్కడైతే కరప్షన్ లేదు అక్కడ పోయి చేసుకునేవాళ్ళు. అది జరిగింది టైం కూడా. ఇప్పుడేం చేశారు, దాన్ని రికార్డులే 22A కింద పెట్టి వీళ్ళ ఇష్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. గంటలోపు అంత అయిపోతే అప్రూవ్ చేస్తారు. అక్కడ కావాలని చేస్తున్నారు. అటువంటి తప్పుడు విధానాలు పెట్టి ఇవన్నీ తప్పులు పని చేశారు. అవన్నీ స్టిమ్లైన్ చేస్తారు. మీరు అన్నారు, దాన్ని కూడా డెఫినెట్గా అన్ని కూడా నేను అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తాం. విల్ స్ట్రీమ్ లైన్, డెఫినెట్గా స్ట్రీమ్ లైన్.